కాదు అని వీళ్ళు గట్టిగా మాట్లాడాకనే చేశారు. చేయడం అయితే చేశారు, కానీ నిరాశలో ఉండే చేశారు. నిరాశలో ఉంది. ఈ నిరాశ అన్నటువంటి నివేదిక ఆయన దగ్గర ఉంటదిగా, తెలుసు అంటున్నాడు ఆయన, నిన్న అన్నారు కదా, మరి ఆయనే నాకు చెప్తున్నాడు తెలుసు, కదా, చెప్తున్నాడు open గా. అందుకే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు ఆయన. అది అందుకే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇప్పటికి ఇంత చేస్తే 20 లక్షలే. అది ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే 20 లక్షల్లో కూడా ఇప్పుడు ఒక రకంగా ఒత్తిడితో చేశారు. క్రిందటిసారి ప్రేమతో పరిగెత్తుకొచ్చారు. అవును అవును. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తున్నదంటే, విధానపరమైన సిద్ధాంతం తీసుకుంటే నిన్ను నమ్మిన వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుంటావు అనేది ఉండాలి. అంతే. అవును. జగన్మోహన్ రెడ్డిని నమ్మినటువంటి వాడిని నెత్తినే పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడిని నమ్మినోడిని నెత్తినే పెట్టుకున్నాడు, లోకేష్ నమ్మినోడిని నెత్తినే పెట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్ముకున్న తొండపు దశరథ జనార్దను లేకపోతే ఇంకోళ్ళు ఆయన పక్కన ఎప్పుడు అట్లాగే ఉంటారుగా. జగన్ నమ్ముకున్న సజ్జలు వీళ్ళు అట్లాగే ఉంటారుగా. పవన్ ని నమ్మినటువంటి వాళ్ళు నిదానంగా దూరం అవుతున్నారు. ఉన్నారు హరిప్రసాద్ గారు లేకపోతే నాదెళ్ల కొంచెమే ఉన్నారు, వీళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకని అంటే వాళ్ళ బాగోగులు చూస్తావు. రెండవది, పదవులు అందరినీ సంతృప్తి పరచడం తెలుగుదేశంలో సాధ్యమైందా? వైసీపీలో సాధ్యమైందా? సాధ్యం కాదు. కాదు కూడా. నీకైనా సాధ్యం కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? నేను మీ సాధ్యమైనంత వరకు చేస్తాను ఈసారి అంటున్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ మాట అంటున్నాడు, లోకేష్ ఆ మాట అంటున్నాడు. లోకేష్ కూడా ఏమంటాడు,